సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దామా. 7th ఆగస్ట్ ఫ్రైడే వీకెండ్. ఇవాళ సెన్సెక్స్ విషయానికి వస్తే 455 పాయింట్ల నష్టంతో 78,499 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 65 పాయింట్ల నష్టంతో 24,570 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 317 పాయింట్ల నష్టంతో 57,746 వద్ద క్లోజ్ అయింది. గత వారం 10 రోజులుగా మార్కెట్లు బాగా పాజిటివ్ ర్యాలీతోనే క్లోజ్ అవుతున్నాయి. ఈ వీకెండ్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవుతాయని అందరూ అనుకున్నారు, దళాల్ స్ట్రీట్ అంతా కూడా. బట్ ఎందుకో ఈ వీకెండ్ కొంచెం గట్టిగానే మార్కెట్లకి దెబ్బ కొట్టింది. ఏంటంటారు కారణాలు? ఎందుకంటే ఒకవైపు ఎఫ్ఐలు కూడా మార్కెట్స్లోకి వచ్చేస్తున్నారన్న గుడ్ న్యూస్ అయితే మార్కెట్ అంతా నడుస్తుంది, దళాల్ స్ట్రీట్ అంతా సందడి చేస్తుంది. బట్ ఈ తరుణంలో కూడా మార్కెట్ నష్టాల్లో క్లోజ్ అవ్వడానికి ఎటువంటి కారణాలు ఇక్కడ దోహదపడుతున్నాయి? యాక్చువల్గా మార్కెట్లో మీరు అన్నట్టు లాస్ట్ 1 వీక్తో పోలిస్తే ఇవాళ 1 వీక్ లాస్ట్ మండే లేదా లాస్ట్ ఫ్రైడే లో కానీ ఇవాళ క్లోజింగ్ రేట్ కానీ చూసుకుంటే హైలోనే ఉంది. అంటే ఇప్పుడు ఇవాళ ఈవెన్ ఏంటంటే క్రూడ్ పెరగడం వల్ల రాత్రి 3% ధరలు మళ్ళీ కొంచెం స్పైక్ అయింది. స్పైక్ అవడం వల్ల నిఫ్టీ డౌన్ అయింది. అసలు యాక్చువల్గా పొద్దున్న 150 పాయింట్స్ మైనస్ నుంచి వాళ్ళ 60 పాయింట్స్ మైనస్ క్లోజ్ చేయటం అనేది 60 పాయింట్స్ అనేది నార్మల్ క్లోజింగే. సో కాబట్టి 0.01% 2% కానీ పెద్ద ఎఫెక్ట్ కాదండి. సో అంటే ఏంటంటే బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత ఒక్కోసారి ఇవి ఒక 100 పాయింట్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీని ప్లస్ ఆర్ మైనస్. మేజర్గా ఇదేంటంటే సైకలాజికల్గా మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ 24,200 దాటి పైన నిలబడింది. కాబట్టి ఇంకా మనకి ట్రెండ్ ఈ అబోలో ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏంటంటే మనం ఇవాళ డౌన్ అయినంత మాత్రాన ఏదో డౌన్ అయిపోయింది అనేది ఏం లేదు. ఇది కామన్గా 100 పాయింట్స్ 150 అయితే ఏంటంటే డౌన్ అయితే బై ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ పాజిటివ్ సైడ్కి వచ్చేసింది. ఇవాళ ట్రంప్ భయపెట్టిన మార్కెట్ ఏదో ఒక 100 పాయింట్లు తగ్గటం మళ్ళీ నెక్స్ట్ డే కల్లా రికవర్ అయిపోతుంది. కానీ అసలు స్టాక్స్ ఇక క్లియర్గా ఏం చెప్తున్నాయంటే ఎవరి మాట వినేది లేదు. టాప్ 100 కంపెనీస్ అన్నీ 20% 25% ర్యాలీ వచ్చేసాయి. సో చాలా ఫాస్ట్గా ఇప్పుడు టాప్ 100 కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ అన్నీ కూడా ఎవరి మాట వినమని ఆ బాటమ్ బాటమ్ అవుట్ అయిపోయి ర్యాలీకి వచ్చేసాయి. ఈవెన్ ఐటీ సెక్టర్ మొన్నటిదాకా అండర్ పర్ఫార్మ్ అన్నదల్లా కూడా 20% వచ్చేసింది. సో ఇప్పుడు ఇండియన్ టాప్ 100 కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. లాస్ట్ క్వార్టర్ అంతా కూడా బాగానే ఉంది. కాబట్టి ఎవరి మాట వినే పరిస్థితులు అవి లేవు. ఇప్పుడు మిడ్ క్యాప్ స్టార్ట్ అయింది ర్యాలీ. సో ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ కూడా వచ్చేస్తున్నారు. లాస్ట్ మంత్ ఫస్ట్ టైం పాజిటివ్లోకి వచ్చారు, ఇప్పుడు కూడా బయింగ్లోకి వచ్చారు. కాబట్టి మాన్సూన్ చాలా బాగుంది. మనకి జూన్లో రాలేదు కానీ జూలై 1.5 మంత్ లేట్ అయింది కానీ జూలై నుంచి బాగా వచ్చాయి. సో మార్కెట్లో నెగిటివ్ పాయింట్లు కన్నా పాజిటివ్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. నెగిటివ్ పాయింట్ ఒక్కటే ట్రంప్ నెగిటివ్ ఉంది. అయితే ట్రంప్ కూడా ఏం జరుగుతుందంటే ఆయన ఎక్కువ స్ట్రాంగ్గా ఇరాన్ మీద యుద్ధం చేసే పరిస్థితి కూడా లేడు. లోకల్గా కూడా నెగిటివ్స్ ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ అప్ అండ్ డౌన్ అవటం తప్ప ఒక పెద్ద ఇంకా వచ్చేది ఏం లేదు. అయితే యుద్ధం కంటిన్యూ అవుతుందా లేకపోతే రన్నింగ్లో ఉంటుందా, ఇంకా హార్మోజ్ ఓపెన్ చేయటం ఇవి కొంచెం ఇబ్బంది ఉంది. సో నౌకలు షిప్పులు ఒక్కోసారి వస్తున్నాయి, ఆగుతున్నాయి. సో ఆ ఒక్క ఇదే తప్ప ఇంటర్నేషనల్ అంతా కూడా ఎక్సెప్ట్ కొరియన్ మార్కెట్ తప్ప మిగతా అంతా కూడా నార్మల్ స్టెబిలైజ్ అవుతుంది. అలాగే రేట్ కట్స్ కూడా ఇప్పుడు యూఎస్లో కూడా ఇవ్వలేదు, నార్మల్ రేట్ కట్స్ చేశారు. అలాగే నార్మల్గానే ఉంది ఇక్కడ కూడా. ఫెడ్ కూడా నెక్స్ట్ 2 months రేట్ లేదు. సో ఇన్ఫ్లేషన్ని నార్మల్ చేశారు. సో అంత ఎకానమీ అంతా కూడా పాజిటివ్గానే బూస్టింగ్గానే ఉంది. సో పాజిటివ్గానే. సో అయితే రామచంద్రమూర్తి గారు, గత వారం రోజుల నుంచి మార్కెట్స్లో బాగా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్న టాపిక్ ఏంటంటే సౌత్ కొరియన్ మార్కెట్స్లో కొంత క్రాష్ వచ్చింది కదా, ఏఐ బబుల్ బ్లాస్ట్. సో దీన్ని ఎలా చూడాలంటారు?
ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక సెక్టర్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనుకుంది బరస్ట్ అవుతుంటే మనకి ఒక రకంగా ఐ ఓపెనింగ్ లాగా అవుతుంది. లాస్ట్ టైం .com ఎలాగైందో ఇప్పుడు ఐటీ అన్నారు, ఏఐ అన్నారు. దాని మీద లాస్ట్ 6 months బ్యాక్ చాలా సూపర్ అని చెప్పారు. అక్కడ ఏమైందంటే సౌత్ కొరియాలో ఈ బరస్ట్ అయిపోయి కంప్లీట్గా అంటే ఏమంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఓవర్ వాల్యూ అయిపోయింది కాబట్టి అండర్ వాల్యూకి వచ్చింది అంటారు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అంటున్నారు. సో ఏఐ మీద అంత హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది కానీ అవుట్కమ్ అంత ఇదిగా ఉంటుందా లేదా అనేది మళ్ళీ ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి అందరికీ కూడా. సో ట్రెడిషనల్ ఇది అవుతుంది, బట్ సౌత్ కొరియా అయితే దాదాపు 20% 25% ఫాల్ అయింది. మళ్ళీ మొన్న ఎంతో 5% అలా 6% రికవర్ కూడా అవుతుంది. మేజర్గా అక్కడ మనకి సామ్సంగ్ హ్యాండ్రీ 2 కంపెనీస్ ఉన్నాయి. సో ఆ 2 కంపెనీస్ డౌన్ అవటం అనేది జరుగుతుంది. సో అవి మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మనకి జనవరిలో అయితే ఎలా జరిగిందో ఇప్పుడు అక్కడ ఏషియన్ కంట్రీస్లో వాటిలో జరుగుతున్నాయి అది. సో ఇప్పుడు దానివల్ల మనకి ఒక రకంగా అడ్వాంటేజ్, కాంపిటేటర్ వీకెడ్ కాబట్టి మనకి ఎఫ్ఐఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. తైవాన్ కూడా కొంచెం ర్యాలీ తగ్గింది కాబట్టి ఈ సెమీ కండక్టర్ ఇండియాలో కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి అది ఒక రకంగా బెనిఫిటే. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు నెగిటివ్లో ఉన్నాయి. సో ఆ టైంలో మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి వెనకడుగేసిన వాళ్ళు ఇప్పుడు లాస్ట్ వారం 10 రోజుల నుంచి మార్కెట్లు కొంత యూటర్న్ తీసుకున్నాయి, కొంత పాజిటివ్ ర్యాలీతో ఉంటున్నాయి, ముందుకెళ్తున్నాయి కాబట్టి ఎఫ్ఐలు కూడా మార్కెట్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మార్కెట్లోకి ఎంటర్ కావడానికి ఇది సరైన శుభ సమయం అంటారా లేదంటారా? యాక్చువల్గా అండి ఇది మనం అందరం లాస్ట్ 5 years నుంచి కూడా మార్చుతున్న ధోరణి ఇదే. అందరూ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పెరిగిపోయాక వస్తున్నారు. మార్కెట్ ర్యాలీ యాక్చువల్గా తగ్గినప్పుడు ఇప్పుడు చూడండి ఏ కంపెనీ తీసుకునే వాళ్ళు 25% పెరిగింది. సో అదే మనం లాస్ట్ 2 years నుంచి కూడా చెప్తున్నాం, ఇది బాటము ఇన్వెస్టర్స్కి హోల్డ్ చేసుకోవచ్చు ఒక 6 నెలలు అంటే. సో ఇప్పుడు కూడా ఇంకా నేను చేయను అంటే ఆల్రెడీ పెరుగుతున్నప్పుడు చేయక బాటంలో చేయలేదు, కొన్ని రివర్స్ అవుతున్నప్పుడు కూడా బై చేసుకోకపోతే ఇంకా పీక్ వెళ్ళాక మీరు మళ్ళీ అదే మిస్టేక్స్ చేయకండి. అట్లీస్ట్ ఇప్పుడు కనుక మీరు కొంత అమౌంట్ ఉంది, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉంటే మాత్రం ఇది శుభ సమయమే. ఎందుకంటే మేజర్గా అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో అట్లీస్ట్ 20% అప్ ట్రెండ్ నుంచి అయినా పట్టుకుంటే కనీసం ఇంకో 30% ర్యాలీ ఉంటుంది. సో దాన్నన్నా బెనిఫిట్ అవ్వచ్చు, బై అండ్ డిప్స్లో అన్నా చూసుకోవచ్చు. ఇప్పుడేమంటారు కరెక్షన్ ఎక్తా మళ్ళీ ఎంటర్ అవుతా అంటారు. సో అంటే ఏంటంటే ఇంకా మనం మనీని ఇన్వెస్ట్ చేయకపోతే కొంత అమౌంట్ అన్నా మనం చేసుకోకపోతే, అంటే ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం సపోజ్ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి, ఆ డబ్బుని మనం వేరే చోట చేస్తాం, గోల్డ్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ లేకపోతే ఇంకో దానిలో ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ల్యాండ్ గోల్డ్ ఎటు రేట్లు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి మీ దగ్గర 1 లక్ష 2 లక్షలు స్మాల్ అమౌంట్ ఉంది, దాన్ని కొంత అమౌంట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బాగా తగ్గింది దానిలో పెట్టుకోవటం, అలా కొన్ని ట్రెడిషనల్గా స్ట్రాంగ్ కంపెనీస్ కానీ లేకపోతే గ్రోయింగ్ సెక్టర్స్, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ ఉంది, సోలార్ సెక్టర్ ఉంది, ఈవీ సెక్టర్, సెమీ కండక్టర్, ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి అలాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసుకొని కొంత అమౌంట్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో చేసుకోవచ్చు. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఆగస్ట్ నుంచి మార్కెట్లు మంచి బుల్లిష్ ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, మార్కెట్లు ఎక్కడి నుంచి మంచి అప్రతిహతంగా ముందుకెళ్ళే అవకాశం ఉందని ఆల్మోస్ట్ చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వై బికాస్ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అవుతున్నారు కదా. సో ఇప్పటి నుంచి మార్కెట్లోకి ఎంట్రీ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి అంటే అనుకూలమైన సెక్టర్స్ ఏమున్నాయి? గుడ్ క్వశ్చన్ సార్. ఇది ముందు ఇన్వెస్ట్ అవుదాం డిసైడ్ అయ్యాం, ఇప్పుడు ఏం చేయాలి, ఏ సెక్టర్ ఏంటి? ఎఫ్ఐలు కూడా పెద్ద ఎత్తున ఏ సెక్టర్స్ లోకి మనీ పంప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బాగా పెరుగుతున్న సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్ సార్. మంచి రిజల్ట్ వచ్చే బజాజ్ ఫైనాన్స్, అలాగే చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవి బాగా వచ్చాయి. తర్వాత రియాలిటీ సెక్టర్ ఒకటి బాగా పెరుగుతుంది. బ్యాంకింగ్లో అయితే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకింగ్, ఎస్బీఐ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి, గవర్నమెంట్ బ్యాంకింగ్ బాగానే ఉంది. సో ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బ్యాంకింగ్ సెక్టర్ బాగానే ఉంది. ఆటోమొబైల్ అయితే కొంచెం ఒక 20% పెరిగినాయి, అదేదైనా డిప్ వచ్చినప్పుడు యాడ్ చేయొచ్చు, అవి పెరుగుతున్నాయి. తర్వాత మెటల్స్, కన్జ్యూమర్ గూడ్స్, ఇప్పుడు ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఈ ట్రెడిషనల్స్ అన్నీ కూడా ఉన్నాయి, బాగానే ఉంది. ఇంకా వెళ్తే ఈ సెమీ కండక్టర్ స్టాక్స్, అలాగే సీజీ పవర్ కానీ,
అంటే ఇవి బాగానే ఉన్నాయి. సో ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు బాటమ్ అవుట్ అయ్యి రివర్స్ అవుతుంది. సో ఈ సెక్టర్స్ బాగానే గ్రో అవుతున్నాయి కాబట్టి వీటిల్లో ఒక 10% చొప్పున సెక్టర్కి 10% చొప్పున పెట్టుకున్నా మీకు 10 సెక్టర్స్ 100% అయిపోతుంది. సో ఒకే సెక్టర్లో టూ మచ్ పెట్టకుండా ఒక సెక్టర్కి 10% అలా ఇన్వెస్ట్ చేసుకున్నా బెటర్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆల్రెడీ ఇన్వెస్టెడ్ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, అండ్ ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాము ఈ ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఎంటర్ అవుదాము అంటే ఎప్పటి నుంచి ఆలోచనలో ఉన్నవాళ్ళు ఈ అప్కమింగ్ మంత్స్లో ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు మీరు ఏం చెప్తారు? మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇంకా ఎంటర్ అవ్వచ్చు అంటే లంసమ్ అయినా కానీ ఎస్ఐపిలో కానీ. సో ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్ కానీ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ బాగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. బాగా బీట్ అయిపోయింది. స్మాల్ క్యాప్ అయితే బాగా బీట్ అయిపోయింది. అది నెక్స్ట్ 3 years ఆర్జిన్లో చూసుకుంటే బాగానే వస్తుంది. మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మెటల్స్, ఇది ప్రెషియస్ మెటల్స్, మెటల్ ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ సిల్వర్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో వాటిల్లో కొంత మల్టీ క్యాప్ ఫండ్ అంటుంది దాన్ని. మల్టీ క్యాప్ ఫండ్ కానీ ఆపర్చునిటీ ఫండ్ కానీ వీటిలో చేసుకోవచ్చు. చేసుకుంటే బాగుంది. ఇప్పుడు సౌత్ కొరియన్ మార్కెట్స్ క్రాష్ ఏదైతే ఉందో ఇది తైవాన్ మార్కెట్లకి, జపాన్ మార్కెట్లకి, అమెరికన్ మార్కెట్లకి ఏదైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఒకవేళ ఆ మార్కెట్స్ కనుక ఇంపాక్ట్ అయితే ఇండియన్ ఈక్విటీలోకి వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు సౌత్ కొరియన్ ఎఫెక్ట్ అది లోకల్ ఇంపాక్ట్, అది జరుగుతున్నది లోకల్ ఇంపాక్ట్ వల్ల జరిగింది తప్ప ఇంటర్నేషనల్ వల్ల జరగల. సో ఇంటర్నేషనల్ జరిగితే అన్ని మార్కెట్స్ డౌన్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు కాంపిటేటర్ తగ్గటం వల్ల ఏషియన్ కంట్రీస్ స్టాక్ ఎక్స్చేంజ్ కొంచెం బెనిఫిట్ ఉంది. సో అక్కడ ఉన్న రీటైలర్స్, అదే అక్కడ ఉన్న FIS ఇటు కౌంటర్ అవుతారు. అంతేగాని యుఎస్ మార్కెట్కి చైనా మార్కెట్కి పెద్ద ఇంపాక్ట్ అయ్యేది ఏం లేదు. వేరే యూరోప్ కానీ మార్కెట్స్కి ఏం ఇంపాక్ట్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ డిస్కౌంట్ అయిపోతుంది. 2-3 రోజులు డౌన్ అవుతారు, మళ్ళీ మోతుంది. ఎందుకంటే కొరియన్ మార్కెట్ వరల్డ్ మీద పెద్ద ఇంపాక్ట్ లేదు. అదేదో సైలెంట్గా ఉంటుంది తప్ప కొరియన్ మార్కెట్ ఇంపాక్ట్ చేసేంత పరిస్థితి లేదు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మొత్తానికి ఈ వీక్ అంతా కూడా అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్లు మ్యాక్సిమం కొంత పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. బట్ ఈ వీకెండ్లో కొంత దెబ్బపడింది కాబట్టి ఎస్ అంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకు 10వ తారీఖు నుంచి మార్కెట్లకి కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి, సవాల్గా ఎదురుపడే అంశాలే ఉన్నాయి నెక్స్ట్ వీక్ నుంచి. కలిసి వచ్చే అంశాలు ఏంటంటే అండి, ఇది ఏంటంటే టెక్నికల్గా రెసిస్టెన్స్ దాటింది. నిఫ్టీ ఇండెక్స్ 24,200 సపోర్ట్ దాటింది. అలాగే టాప్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. కాబట్టి అవన్నీ కూడా అరౌండ్ 20% పైన హైక్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఇదొక ఈ బాటమ్ అవుట్ అయిపోయి అంటానికి నిదర్శనం అందరికీ కూడా. ఎప్పుడైతే ఫస్ట్ వే ఆఫ్ పాజిటివ్ సైన్ వస్తుందో నెక్స్ట్ లెగ్లో ఏమవుతుందంటే మిగతా జనాలందరూ కూడా ఇంట్రెస్టెడ్గా ఎంటర్ అవుతారు కాబట్టి ర్యాలీ స్టార్ట్ అవుతాయి. ఇప్పటిదాకా ఏంటంటే ర్యాలీ ఫార్మేషన్ జరిగింది లాస్ట్ 4 months నుంచి. ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బాగా కంటిన్యూగా మంచి ర్యాలీ అనేది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఆగి ఉన్న ఆకలి కసి కాబట్టి 2024 సెకండ్ హాఫ్లో మంచి ర్యాలీ వచ్చింది మనకి ఇండియన్ మార్కెట్లో. అది మళ్ళీ ఇప్పుడు 2026లో వచ్చే ఛాన్స్ కనపడుతుంది కాబట్టి బీ బుల్లిష్. సో బై అండ్ డిప్ ఉండండి. మంచి అయితే ఏంటంటే వీక్ కంపెనీ సెలెక్ట్ చేసుకోకండి. మంచి స్ట్రాంగ్ కంపెనీ, రిజల్ట్స్ బాగుంది, ఫండమెంటల్గా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ గ్రోత్ ఉందా, 20% గ్రోత్ ఉందా, ప్రాఫిట్ 20% గ్రోత్ ఉందా, ఇంతే ఈ 2 చూసుకుంటే చాలు, ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఆ సెక్టర్ గ్రోత్ ఎలా ఉంది, గ్రోయింగ్ సెక్టర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే బాగానే ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.